హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైదు అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే బియ్యం రవ్వ వడియాలు చేద్దామని అనుకుంటున్నామండి. బియ్యం రవ్వ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి. ప్రొసీజర్ కూడా చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. రవ్వలాగా ఉంటుంది కదండి బియ్యం రవ్వ, దాంతో అయితే పెట్టుకోవాలి. కొంతమంది మెత్తగా పిండి ఆడిచ్చేసుకుంటారు, దానికైతే రవ్వలాగా ఉండాలండి పిండి అనేది. అప్పుడే వడియాలు అయితే బాగుంటాయండి, ముత్యాలలాగా ఉంటాయి. సో అవి ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది అయితే అత్తయ్య గారు చెప్పాలి. అత్తయ్య గారిని అడుగుదామండి. అత్తయ్య గారు ఏది ఎంత వేసుకోవాలి ఏంటనేది కొలతలు అన్నీ కూడా కరెక్ట్గా చెప్తారు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలు. కప్పు పిండి, కప్పు పిండి రవ్వ, బియ్యం రవ్వ అండి. నోకల కింద కొంచెం ఉరుముగా ఉంటుంది. ఇది బియ్యం రవ్వ. ఇది మెత్తగా చేసుకున్నది వేరు, ఇలా రవ్వగా ఉన్నది వేరు. ఈ రవ్వ అయితే తీసుకోవాలి ఒక కప్పుకి రవ్వకి నీళ్ళు అయితే పోసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఈ తాకు పొయ్యి మీద పెట్టుకున్నాము. ఇప్పుడు వాటర్ వేసుకుందాము. ఒక కప్పుకి ఎన్ని నీళ్ళు వేస్తున్నారు? ఒక కప్పుకి ఐదు నీళ్ళు వేస్తున్నారు. మరి బియ్యం రవ్వ కదా. 2 4 5 5 కప్పులు నీళ్ళు కూడా మరగాలండి. ఇప్పుడు ఏం వేయరా, ఈ వాటర్ మరగాలి. ఇప్పుడు బాగా మరగాలి. ఉప్పు వేస్తున్నారు. టేస్ట్కి సరిపడే అంత ఉప్పు వేసుకొని మరగబెట్టుకోవాలండి వాటరు. కొంచెం పెసరపప్పు వేస్తున్నారా? పెసరపప్పు కూడా వేసామండి. కొంచెం జీలకర్ర అవి మరిగేటప్పుడు వేసుకోవాలి. ఇప్పుడైతే పసుపు వేస్తున్నాను. పెసరపప్పుని ఉప్పు వేసి బాగా మరగబెట్టాలి. చూడండి, కొంచెం ఎసరు మరుగుతుంది, స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే పొంగైతే వచ్చింది. ఇప్పుడు కొంచెం వాము వేసుకుందామండి. నలుపుకొని వాము వేసుకుందాము. పచ్చిమిరపకాయలు మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకుందాము. కొంచెం కారం, కొద్దిగా, ఎంత కాదు, పచ్చిమిరపకాయలు వేసారు కదా, కొంచెం వేసారు కారం అండి. అంతా కాదు, కొంచెం వేసారు. మరగాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. కిలో లేదు, మరుగుతుంది. ఇలాగా బాగా మరిగిపోయింది. ఇప్పుడైతే రవ్వ వేసుకుందామండి. రవ్వ వేసుకొని బాగా తిప్పుకోవాలి, ఉండగట్టేస్తుంది. చూడండి, ఇప్పుడు బియ్యం రవ్వ వేసుకున్నాం కదా, అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి, అడిగంటుంది. చూడండి, బియ్యం రవ్వ వేసుకున్నాక ఇలా దగ్గరగా అయిపోవాలండి. చూసారా కన్సిస్టెంట్ ఎలా ఉందో? అలా దగ్గరగా అయిపోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. అయిపోయింది. కొంచెం సేపు చల్లారితే చేత్తో పెట్టేసుకోవడమేనండి. అయిపోయింది. ఇదిగోండి, ఇలా కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ మీద వడియాలు అయితే పెట్టేసుకుందాము. ఇదిగోండి, మా అత్తయ్య గారు పెడుతున్నారు వడియాలు. ఎలా పెడుతున్నారో చూడండి ఒకసారి.
చిన్న చిన్న ఉండల కింద పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఎండిపోయాక తీసేయడమే. ఒక రోజులో ఎండిపోతాయండి. 12 కల్లా ఎండిపోతాయి. ఇప్పుడు 7 అయితే అయ్యింది. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఎండాక కూడా చూపిస్తాను నేను మీకు. ఎండిపోయినాయి కదండి, చూసారండి, రెడీ అయిపోయినాయి. బాగా ఎండిపోయినాయండి. మాకు ఒక రోజులోనే అయిపోయింది దీని ప్రొసీజర్ అనేది. సో ఎక్కువ టైం అయితే తీసుకోలేదు. ఒక రోజు మార్నింగ్ పెట్టాము, ఈవినింగ్ 4 కల్లా ఎండిపోయినాయి. వీటంతా ఇవే ఊడొచ్చేస్తాయండి. సో ఇవైతే నూనెలో వేపుకుందామండి, ఎలా వస్తాయి చూద్దాం. ఈ మనం ఎండబెట్టుకున్నాం కదండి, ఆ వడియాలు వేపుకుందాం ఇప్పుడు. పెసరపప్పు ఇవన్నీ వేయడం వల్ల, వాము ఇవన్నీ వేయడం వల్ల కరకరలు ఆడుతూ ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మధ్య మధ్యలో పప్పు తగిలితే బాగుంటుంది, టేస్ట్ అది బాగుంటుందండి. చూసారు కదండి ఎలా పొంగినాయో. పిల్లలు స్నాక్స్గా బాగుంటాయి. చారు, పప్పుచారులో, పప్పులో, దేంట్లోనైనా కాంబినేషన్ అయితే చాలా బాగుంటాయండి. సో రెడీ బియ్యపు రవ్వ వడియాలు. రెడీ. చూసారండి, ముత్యాలలాగా ఉన్నాయి వడియాలు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. రెడీ బియ్యం రవ్వ వడియాలు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నీ కూడా కరెక్ట్గా వేసుకుంటే వడియాలు అయితే మేము ఇప్పుడు ఎలా తయారు చేసామో అలా వస్తాయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. సో చూసారు కదండి ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని కొట్టండి. బెల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అండి. అర్థం కాదు కదా మీకు. సబ్స్క్రైబ్ అండి చేసుకోండి. మా అమ్మాయి కూడా చెప్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి.